అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ జిల్లాలో పొలిటికల్ గా ఆ ఇద్దరు నేతలదే హవా. ఓ రకంగా చెప్పాలంటే వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతం అది కళ్ళ ముందు కనిపిస్తోంది కూడా. అలాంటి పవర్ఫుల్ లీడర్లను ఆపత్కాలంలో పక్క జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇదెక్కడి బాధరా దేవుడా అని ఆందోళన చెందుతోందట క్యాడర్. ఇంతకీ ఆ నాయకులెవరు? హైకమాండ్ అంత హై స్పీడ్గా ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది? విశాఖ జిల్లాపై ఫోకస్ పెట్టిన బొత్స, చిన్న శ్రీనుకు భీమ్లీ బాధ్యతలు. మరి విజయనగరం జిల్లాలో వైసీపీకి దిక్కెవరు? హైకమాండ్ నిర్ణయంతో క్యాడర్లో హైరానా. విజయనగరం జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రం మొదలు నేటి 2 తెలుగు రాష్ట్రాల దాకా పొలిటికల్ గా బొత్స సత్యనారాయణ పేరంటే తెలియని వారు ఉండరు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనదైన స్టైల్లో రాజకీయం చేసే సత్తిబాబు ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా పేరు సంపాదించుకున్నారు. అందుకు తగినట్టే సొంత జిల్లాలోనూ ఆయనకు గట్టిపట్టే ఉంది. అందుకేనేమో ప్రస్తుతం రాష్ట్రమంతా కూటమి పార్టీలు గెలిచి హవా నడిపిస్తుంటే ఇక్కడ ఓడినా కూడా ఆయనదే హవా నడుస్తోందన్న టాక్ ఉంది. విభిన్న శైలి రాజకీయాలు చేయడం బొత్సకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులపై హుందాగా విమర్శలు చేస్తారన్న పేరుంది. ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా ఉత్తరాంధ్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన బొత్స 2009 నుంచి ఓడినా గెలిచినా పట్టును మాత్రం కోల్పోలేదు. 2014లో విభజన సెగతో ఓడినా 2019లో వైసీపీ అభ్యర్థిగా మరోసారి చీపురుపల్లి నుంచి విజయం సాధించారు. జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన సతీమణి బొత్స ఝాన్సీ మాత్రం విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. కూటమి వేవ్లో ఇద్దరికీ ఓటమి తప్పలేదు. అయితే ఆ ఎన్నికల సమయంలోనే చీపురుపల్లి కంటే విశాఖ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు బొత్స. అప్పటి నుంచి విశాఖ జిల్లా రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా మారిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవమయ్యారు. అంతేకాదు, మండలిలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు. ఇక అప్పట్నుంచి విశాఖ జిల్లా రాజకీయాలపై ఆయన మరింత సీరియస్ గా దృష్టి పెట్టారు. హైకమాండ్ కూడా ఆయనకు విశాఖ జిల్లాపైనే ఫోకస్ చేయమన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయనగరం జిల్లాపై బొత్స ఫోకస్ తగ్గించారన్న ప్రచారం లోకల్ వైసీపీ శ్రేణుల్ని ఆందోళన పరుస్తోంది. ఇప్పటికే జిల్లా నుంచి బొత్స సైడ్ అయిపోయారు అన్న ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా విజయనగరం వైసీపీకి మరొక షాక్ ఇచ్చింది హైకమాండ్. జిల్లాలో బొత్స తరువాత ఆ స్థాయి రాజకీయం చేస్తున్న చిన్న శ్రీనును సైతం పక్క జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసింది. గత 30 ఏళ్లుగా బొత్సకు షాడోలా రాజకీయాలు నిలుపుతున్నారు శ్రీను. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తరువాత పార్టీ అధికారం కోల్పోయినా సరే జడ్పీ చైర్మన్ హోదాలో అధికారుల్ని కంట్రోల్ చేస్తున్నారు శ్రీను. తనకున్న అధికార బలంతో కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల భీమ్లీ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అయితే భీమ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు సరైన ప్రత్యర్థిగా భావించి చిన్న శ్రీనును అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో విజయనగరం జిల్లా వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. తమ బాగోగులు చూస్తూ భరోసా ఇస్తున్న ఇద్దరు కీలక నేతల్ని ఉన్నట్టుండి పక్క జిల్లాకు పంపడంపై కార్యకర్తలు మదనపడుతున్నారు. తమకు ఏ కష్టమొచ్చినా ఏ క్షణంలోనైనా అందుబాటులో ఉండే చిన్న శ్రీనును భీమ్లీ ఇన్ఛార్జిగా నియమించడంపై ఒకంత అసహనం వ్యక్తం చేస్తోందట క్యాడర్. ఇప్పటికే బొత్స అందుబాటులో లేరని ఆందోళన పడుతున్న కార్యకర్తలకు ఇప్పుడు చిన్న శ్రీను సైతం ట్రాన్స్ఫర్ అయిపోయారన్న వార్త జీర్ణం కావడం లేదట. మరి విజయనగరం జిల్లాలో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. అయితే జడ్పీ చైర్మన్ గా చిన్న శ్రీనుకు మరో ఏడాదికి పైనే పదవీకాలం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆయనే జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒకేసారి ఇద్దరు కీలక నాయకుల ట్రాన్స్ఫర్ విజయనగరం జిల్లా వైసీపీలో అయోమయం సృష్టిస్తోందని చెప్పాలి. దీన్ని పార్టీ ఎలా అధిగమిస్తుందో, హైకమాండ్ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి మరి.